సరే యెషయా గ్రంథం 49:8లో యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. అనుకూల సమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. ఇక్కడ రక్షణ దినమందు అన్నాడు. సర్వమానవాళికి నియమించిన రక్షణ దినమా, వ్యక్తిగత రక్షణ దినమా? ఈ రక్షణ దినం ఏమిటి ఇక్కడ? అది యేసు ప్రభువు వారు సిలువలో బలిగా మరణించిన తరువాత నుండి రక్షణ దినం ప్రారంభమైంది. ఆ సంగతి పౌలు మనకు చెప్తాడు. సార్ నేడే ఇదే హెబ్రీ రాష్ట్రపతి సార్ నేడే రక్షణ దినము. ఓకే, 2వ కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. ఓకే, అది మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ. యెషయా 49:8ని 2వ కొరింథీ 6:2 ఎత్తి రాస్తున్నాడు అని ఆయన చెప్పుచున్నాడు కదా అని. ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో రక్షణ, ఇదే రక్షణ దినము. అంటే ఏంటంటే యేసు ప్రభు వారి యజ్ఞం జరిగిన తర్వాత నుండి అది రక్షణ దినం. ఇప్పటిదాకా మళ్ళీ 2వ రాకడ దాకా ఒకటే దినం నడుస్తుంది. ఒకటే దినం. దినం అంటే 24 గంటలు అని కాదు, ఒక కాలఘట్టం. అంటే సృష్టి ఆరంభంలో, సృష్టి చేసిన సమయంలో దేవుని దినాలు, దానికి కూడా ఎన్నో అర్థాలు ఉన్నాయి, ఎన్నో అన్వయింపులు, ఎన్నో మీనింగ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా 24 days అనే కాదు. సార్ యెషయా గ్రంథం 23:18లో వేశ్య జీతముగా ఉన్నదాని వర్తక లాభము యెహోవాకు ప్రతిష్ఠిత మగును, అది కూర్చబడదు, ధననిధిలో వేయబడదు. యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును అన్నాడు. ఇక్కడ వేశ్య జీతం యెహోవాకు ప్రతిష్ఠితం ఎలా అయింది? అదేంటంటే అంతకుముందు ఏదైనా ముందు వెనక చదవకపోతే బైబిల్ అర్థం కాదు. 12లో అంటాడు, సీదోను కన్యక చెరపబడిన దానా నీకిక సంతోషం ఉండదు. అంటే ఆ పట్టణం యొక్క గతి ఎలాగున్నది అంటే, ఒక రేప్డ్ గర్ల్, రేప్డ్ ఉమెన్, మానభంగానికి గురైనటువంటి అమ్మాయి ఎంత వేదనలో ఉంటుందో. సీదోను అనే పట్టణం, ఆ జనాంగానికి అలాంటి అవమానం, గాయం కలుగుతుంది. తర్వాత 13, ఇదిగో కల్దీయుల దేశమును చూడుము, అంటే ఇప్పుడు ఇరాక్, వారు ఇకను జనముగా ఉండరు. అశూరియులు దానిని అడవి మృగములకు నివాసముగా చేసి ఉన్నారు. ఒకనాటికి ఇరాక్ మొత్తం నాశనం అయిపోతుంది. తర్షీషు ఓడలారా అంగలార్చు, అంటే ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి జనాంగాలన్నీ కూడా ఒకటొకటిగా నాశనం అయిపోతాయి. 15లో ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరవబడును. 70 సంవత్సరములు అయిన తరువాత వేశ్యల కీర్తనలు ఉన్నట్టు జరుగును. అప్పట్లో ప్రచారములో ఉన్నటువంటి ఒక వేశ్యల కీర్తన అనేది ఉంది. వాళ్ళు పాడుకునే వాళ్ళట. వేశ్య వాటికలలో వాళ్లకు వాయిద్యాలు ఉంటాయి. ఆడవాళ్ళందరూ ఉండి వాళ్ళు డోలకులు, తంబురలు పట్టుకొని వాళ్ళు లోపల పాడుకుంటూ ఉంటారు. అందులో వేశ్యల కీర్తనలో ఒక మాట రాసుకొని పాడుకున్నారట, మరువబడిన వేశ్య, ఇది పాట. సితారా తీసుకొని పట్టణములో తిరుగులాడు, నీవు జ్ఞాపకమునకు వచ్చునట్లు ఇంపుగా వాయించుము. ఇదంతా కూడా ఆ కీర్తన. నీవు జ్ఞాపకానికి వచ్చినట్టు ఇంపుగా వాయించుము, అనేక కీర్తనలు పాడుము. 70 సంవత్సరముల అంతమున యెహోవా తూరును మళ్ళీ దర్శిస్తాడు. అది వేశ్య జీతమునకు మరలా భూమి మీద ఉన్న సమస్త లోక రాజ్యములతో అది వ్యభిచారము చేయును. ఇదంతా కూడా ఇది మహాబబులోను వేశ్య యొక్క వ్యవహారం.
అంత్య దినాలలో జరిగేది ఏంటంటే వేశ్య అని ఎందుకన్నాడంటే నిజమైనటువంటి రక్షకుడిని వదిలి దేవుణ్ణి వదిలి కల్పిత దైవమును ఆరాధించటమే వ్యభిచారం. నిజమునకు భర్త అయిన వాడితో కాకుండా భర్త కాని వేరొకడితో శరీరం పంచుకోవడమే కదా వ్యభిచారము, జారత్వం. ఇది ఆత్మ సంబంధమైన వ్యభిచారం. ఇది మనుషులు శరీరంతో చేసేది కాదు. ఆత్మ సంబంధంగా వీళ్ళందరూ నిజమైన దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేశారు కనుక వీళ్ళందరూ వేశ్యలు అంటారు. అయితే ఇది వ్యభిచారము చేసి సత్యదేవుని వదిలేసి బోళ్ళంత లాభం సంపాదించింది. బోళ్ళంత లాభం సంపాదించిన తర్వాత ఆ వేశ్య చచ్చిపోయింది. దానికేమో వారసులు లేరు, భర్త లేడు, కడుపున పుట్టిన వాళ్ళు. ఆ ధనమంతా ఎక్కడిది? అసలు విశ్వంలో ఉన్న ధనమంతా ఎక్కడిది? దేవుడు సృష్టించని ఒక వజ్రం కానీ దేవుడు సృష్టించని ఒక బంగారం ఏదన్నా ఉందా? లేదు. కనుక అది తప్పులు చేసి సంపాదించుకున్నటువంటి ఐశ్వర్యం కూడా తిరిగి దేవుని కార్యాల కొరకే వాడబడుతుంది. అది వేశ్య జీతముగా ఉన్నదానిని వర్తక లాభం యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది కూర్చబడదు, ధననిధిలో వేయబడదు. అది అక్రమ సంపాదన, దేవుణ్ణి ధిక్కరించి సంపాదించి అనుభవించకుండా చచ్చింది అది. మరి దాన్ని ఎవరిది వాడుకోవాలా? అసలు అది ముందు చేసిందే దుర్మార్గం. కనుక ఆమె సంపాదించిన దాన్ని మళ్ళీ దేవునికి విరోధంగా ఎవడైనా వాడే కంటే అలా వదిలేస్తే దేవునికి విరోధంగా వాడుకుంటారుగా. కనుక ఇట్లాంటి వాళ్ళు ఇంకెవరు వేషాలు తయారు కాకుండా సువార్త ప్రకటించడానికైనా దేవుడు దాన్ని వాడుకుంటాడు. అది అక్కడ విషయం. ఇదంతా కూడా ఏంటంటే ఉపమాన రీతిగా చెప్పబడిన ఆధ్యాత్మిక భాష. ఓకే సరే, ఇప్పుడు విశ్వములో ఉన్నటువంటి పరిస్థితులను బట్టా లేకపోతే ఇది ఎలా? ఇప్పుడు వేశ్యలు అని అంటే ఇది స్త్రీలకు వర్తిస్తుంది. ఇప్పుడు వేశ్య వాటికలు కావచ్చు, వేశ్యలు అనేటువంటి ఈ వ్యవహారం అంతా కూడా మాట్లాడుకున్నప్పుడు స్త్రీలే వేశ్యలుగా కనబడుతూ ఉంటారు. ఎక్కడ కూడా పురుషులు అలాంటి వాటికలుగా లేదా సమాజంగా కనబడే పరిస్థితి ఎక్కడ ఊహించుకోలేం. ఇలాంటి పరిణామం రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి? ఆత్మీయ ప్రపంచం. అసలు మొట్టమొదటి విషయము పురుష వేశ్యలు కూడా ఉన్నారు. వెస్టర్న్ కంట్రీస్లో మేల్ ప్రాస్టిట్యూట్స్ ఉన్నారు. హైదరాబాద్, బాంబే, కలకత్తా ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఇక్కడ కూడా మేల్ ప్రాస్టిట్యూట్స్ ఉన్నారు. బాగా సంపన్న గృహాలకు చెందిన స్త్రీలు. ఎట్లాగైతే పురుషులు ఆ వేశ్యలను ఆడపిల్లల్ని పిలుచుకొని ఎంజాయ్ చేసి డబ్బులు ఇచ్చి పంపిస్తారు, అట్లాగే కొన్ని సంపన్న గృహాల్లో స్త్రీలు ఎవరూ లేరు, వాళ్లకు డబ్బులు అయితే భయంకరంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు పిలుచుకొని ఎంజాయ్ చేసి డబ్బులు ఇచ్చి పంపిస్తారు. అలాగా లోకం చెడిపోయింది. అయితే అంత ఎక్కువ ప్రచారంలో ఇది లేదు. ఆడవాళ్ళు వేశ్యలుగా వ్యాపారం చేసే ఫ్లెష్ ట్రేడ్ ఏదైతే ఉందో దానికంటే ఇది చాలా తక్కువ పరిమాణంలో ఉంది. తక్కువ పరిమాణంలో ఉంది. మరి ఎంత అంటే కరెక్ట్ లెక్కలైతే నాకు తెలియదు, కానీ బహు అరుదుగానైనా ఇది జరుగుతోంది. ఇన్ ఆల్ డెవలప్డ్ కంట్రీస్ ఈ దరిద్రం, ఈ చండాలం ఉంది. ఈ చండాలం, దరిద్రం ఇండియాకు కూడా ఇప్పుడు వచ్చింది. అయితే దాన్ని అలా పక్కన పెడితే అసలు ఎప్పుడు కూడా వ్యభిచారము అనేది ఆడవాళ్ళకే ఆపాదించబడుతుంది. ఆడవాళ్ళని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకే ఆపాదించి చెబుతారు. ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. 54వ అధ్యాయం విషయ 3వ వచనంలో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. అసలు సకల సృష్టిజాలము, ఆడప్రాణులు, మగ ప్రాణులు, మానవ సంతతిలో, మానవ జాతిలో కూడా పురుష సమాజం, స్త్రీ సమాజం
అందరూ కలిసి ఆడవాళ్లే. మగోడెవడు లేడు సృష్టింపబడ్డ వాళ్ళలో. విశ్వానికి బ్రహ్మాండానికి భర్త సృష్టికర్త ఒకడే. కనుక దేవుని ముందు సకల సృష్టి జాలము ఒక స్త్రీమూర్తి, ఎవడికి వాడు కూడా ఒక స్త్రీయే. దీనిని కరెక్ట్గా ప్రతిబింబించేది ఇక్కడ భౌతికంగా ఉన్న ఆడోళ్ళు మాత్రమే. అందుకే ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ అవుతుంది. మగవాడిని చూపించి చేయలేం, ఎందుకంటే మగవాడు ఆయనకు ప్రతిబింబం, ఆయనకు ప్రతీక. స్త్రీ ఏమో సృష్టింపబడినటువంటి భక్త సమాజం కానీ భక్తిహీన సమాజం కానీ సృష్టిజాలానికి స్త్రీ ప్రతీక. ఇప్పుడు సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది అని రోమా 8వ అధ్యాయంలో రాస్తారు. ప్రసవ వేదన పడేది స్త్రీయే కదా. కాబట్టి పురుషుడు ప్రసవ వేదన పడడు, మనకు అసలు తెలియదు అది ఏంటి, ఎప్పటికీ అనుభవంలోకి రాదు, ఓన్లీ స్త్రీకి వస్తుంది. కనుక ప్రకృతిని స్త్రీగా పోల్చారు, భూమిని నా తల్లి అన్నాడు యోబు. కాబట్టి సకల సృష్టిజాలము దేవుని ముందు స్త్రీయే. కనుక దేవుణ్ణి మరిచినటువంటి, నిజమైన భర్తను మరచి వేరే పురుషుల వెంట వెళ్ళినటువంటి భక్తిహీనులను పోల్చాలంటే, ఈ భూమి మీద భర్తను వదిలేసి ఒక భర్త కట్టుబడకుండా ఒక కట్టు తప్పి వ్యభిచరిస్తున్న ఒక ఆడపిల్లను చూపిస్తేనే అర్థమవుతుంది తప్ప మగవాడిని చూపితే ఎలాగ అర్థమవుతుంది? ఒక విషయాన్ని కన్వే చేయడానికి అంతే వాడుకున్నాడు. అంతేగాని మగవాళ్ళందరూ ఒప్పులో కుప్పరాని సంగతి అనేది కాదు. అసలు ఆమె చెడిపోయిందంటే వీడు మగవాడు చేయబట్టే కదా. ఇప్పుడు మగవాడు చేయకపోతే ఆడపిల్ల సొంతగా ఎట్లా వేష తయారవుతుంది? ఎవరు ఇష్టపడి కారు కదా. ఎవడో పనికి మాలినోడు ఆమెను పాడు చేసి ఆమెకు సమాజంలో స్థానం లేకుండా చేసి, పెళ్లి కాకుండా చేసి, ఆమె మనస్సు శరీరం అంతా గాయపరిచి ఇంకా వేరే దారి లేకుండా చేసి కొంతమందిని బలవంతంగా తీసుకెళ్లి వేషవాటికల్లో అమ్మేస్తారట. అక్కడ కొంతమంది రౌడీలు ఉండి భయంకరంగా వాళ్ళను అనుభవించి శరీరం మనసు గాయపడేటట్టు చేసి, వేరే మార్గం లేదు, చంపేస్తాం, తప్పించుకునే ప్రయత్నం చేస్తే చంపేస్తాం నిన్ను అని నిరంతరం కావలిలో పెట్టి అట్లా ఇష్టము లేకపోయినా వృత్తిలో దింపేస్తారు. అలాగ లక్షల మంది ఆడవాళ్ళు వేశ్యలయ్యారు. సరదా పడి ఎవరవుతారు వేశ్యలు? ఆడవాళ్ళు వేశ్యలైనారంటే కూడా అది మగవాడి దుర్మార్గమే. మగవాడి దుర్మార్గమే కదా. వీడు దులుపుకొని తిరుగుతాడు, మళ్ళీ వీడు మంచి పుణ్యమూర్తి, పురుష పొంగవుడు, వీడు మంచోడు. అసలు వీడు తయారు చేసినటువంటి అభాగ్యురాలే ఆమె. కనుక ఆడవాళ్ళందరూ బ్యాడు, మగవాళ్ళేమో చాలా మంచివాళ్ళు అనేది ఏమి లేదు, అది కాదు. కానీ ఈ ప్రతీకాత్మకమైనటువంటి ఈ విషయాలు మనకు అర్థం కావాలంటే దేవుని ముందు మన స్థానం, దేవుణ్ణి మన సత్యదేవుణ్ణి ఆరాధించగలిగితే మన స్థానం ఏంటి? అది పతివ్రతా ధర్మం. సత్యదేవుణ్ణి తెలుసుకోకపోతే మన స్థానం ఏంటి? అది ఒక వేశ్య వంటి స్థానం అని అర్థం కావడానికి దేవుడు ఇవన్నీ వాడాడు. అంతేగాని పరలోక రాజ్యంలోకి వేశ్యలలో కొందరు కూడా వచ్చి భోజనానికి కూర్చుంటారని చెప్పాడు యేసయ్య. మరి ఇష్టం లేకపోయినా దుర్మార్గులు ఎవడో కొంతమంది దుర్మార్గులు బలవంతంగా వాళ్ళను ఆ రొంపిలోకి దింపినప్పుడు ఏ ముసలితనంలోనూ ఏడ్చి మారు మనసు పొందిన యేసయ్య రక్షించకుండా ఎందుకుంటాడు? ఎంత పాపినైనా ఆయన క్షమించి రక్షిస్తాడు కదా. యేసయ్య నేను కావాలనుకుని చేసిన పని కాదు, నీకు తెలుసు కదా, కరుణించే స్వామి అంటే కరిగిపోతాడు, క్షమిస్తాడు ఆయన. వాళ్ళని ఇలాగ రొంపిలోకి దింపిన వాడిని తప్పక శిక్షిస్తాడు. జీవితం అంతా బాధపడింది, సమాజంలో గౌరవం లేకుండా బ్రతికింది. కానీ మరణ సమయంలో ఆమె రక్షణ పొంది పరలోకానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, మనం వాళ్ళని చూస్తాం అక్కడ. భూమి మీద నాకు చాలా అన్యాయం జరిగిపోయింది, కానీ వాళ్ళు యేసయ్య కృపను బట్టి నేను నిత్య ఆనందంలో ఉన్నాను, నిత్య మహిమలో చెప్తారు వాళ్ళు. కాబట్టి ఈ సామాజికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక మనిషిని మనం అతిగా అసహించుకోవడం కూడా తప్పు. ఎవ్వరు ఇష్టపడి అలాంటి పనికిమాలిన వృత్తి ఎవ్వరు ఇష్టపడి దిగరు.
అది పాపం తప్పనిసరి పరిస్థితుల్లో అలా వాళ్ళని బలవంతంగా ఎవరు దింపుతారు. ఎవరైనా 1 or 2% అలా ఉండొచ్చు. ఇష్టపడి నాకు అదే లైఫ్ ఇష్టం అని దిగేవాళ్ళు ఉండొచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళ సొంత మనస్సాక్షికి విరోధంగా వద్దొద్దనుకొని ఎంతో ఏడుస్తూ రక్త కన్నీరు అంటారే, కన్నీళ్లు కాదు కళ్ళల్లో ఉండే రక్తం కారేటట్టు ఏడుస్తూ అందులో కాంప్రమైజ్ అయిన వాళ్ళే అనేక మంది ఉన్నారు. సరే, ఇప్పుడు భూమిని తల్లి అని, చంద్రుణ్ణి తమ్ముడుగా మామగా పిలుచుకున్నప్పుడు ఇక్కడ తండ్రిగా ఎవరిని చెప్తాం? అసలు మళ్ళీ అదే పాయింట్, ప్రకృతికి అంతటికి భర్త అయిన వాడు ఆయననే అనాలి తండ్రి అని. ఇప్పుడు ఆయన కలుగునుగాక అన్నాడు, అదే విత్తనమై భూమి మీద పడింది. భూమి ఫలానాది పుట్టించునుగాక అని అంటే అవన్నీ పుట్టుకొచ్చినాయి. కనుక ఒక స్త్రీ గర్భము అనే క్షేత్రంలో పురుషునిలో నుండి విత్తనం వచ్చి పడుతుంది. అప్పుడు అక్కడ ఒక ప్రాణి ఉత్పన్నమవుతుంది. అలాగే ప్రకృతి కాంత అన్నారు. దేవుడేమో పురుషుడు, విరాట్ పురుషుడు ప్రకృతి కాంత. ఆయన తనలోని విత్తనాన్ని విడుదల చేశాడు. ఎలాగంటే నోట్లోంచి మాట, దేవుని వాక్యం అనే అక్షయ జీవము కలిగినటువంటి విత్తనం. ఆ విత్తనాన్ని ఆయన భూమి మీద వేసి అన్నాడు, సకల నానా విధములైన జంతువులను, ప్రాకు పురుగులను, పక్షులను, చేపలను పుట్టించునుగాక అన్నాడే. ఆ పుట్టించునుగాక అన్నదే ఆ మాటే పోయి విత్తనంలాగా అక్కడ వాలి ఆయనకు అవసరమైనవన్నీ పుట్టించుకొచ్చి. అప్పుడు భూమి ఏమవుతుంది దేవునికి? తప్పకుండా ఆయన భర్త అయితే మొత్తం ప్రకృతి అంతా ఆయనకు భార్య, సృష్టి అంతా ఆయనకు భార్య కదా. ఓకే, అందుకే ఆయన పేరు ప్రజాపతి. జగత్తుకు, విశ్వానికి, బ్రహ్మాండానికి ఆయన భర్త. ఇప్పుడు సృష్టించిన వాడు తండ్రిగా అన్నప్పుడు, ఆయననే భర్త అవుతున్నప్పుడు, ఇప్పుడు బ్రహ్మ కూతురుని చేసి తననే పెళ్లి చేసుకున్నాడనే దాన్ని ఎప్పుడు నేను విమర్శించలేదుగా. అదే సార్. అయితే అట్లనే ఈ పరిస్థితి కనబడుతుంది. అసలు అక్కడ దాకా ఎందుకు వెళ్ళాలి మనం? ఆదాము హవ్వకి ఏమవుతాడు? అవును, హిందూ పురాణాలను విమర్శించొద్దు. అది ఇప్పుడు నేను చెబుతున్నటువంటి మధ్య మార్గము, సమన్వయ పద్ధతి ఉంది చూశారు, ఇది హిందువులకు ఉపకారమే, వాళ్ళకు కొంచెం ప్రోత్సాహకరము, వాళ్ళకు సహాయకరం, ఇటు క్రైస్తవులకు కూడా సహాయకరం సువార్త చెప్పడానికి. అంత దూరం ఎందుకు? ఇప్పుడు హవ్వని అడగండి, హవ్వమ్మ మీ నాన్న ఎవరు, మీ అమ్మ ఎవరు అని అంటే, నాకు అమ్మ నాన్న మొత్తం ఇతనేనని ఆదాముని చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కయ్యనును కానీ, హేబెలును కానీ, షేతును కానీ మనం అడిగితే మా అమ్మ ఎవరంటే ఇదిగో అవును హవ్వను చూపిస్తాడు. హవ్వని అడిగితే, హవ్వను మీ అమ్మ ఏదంటే నాకు అమ్మ ఇతడే, నాన్న ఇతడే అని అంటుంది. మరి ఆమెతో సంసారం చేశాడుగా. కనుక బ్రహ్మదేవుడు సరస్వతిని చూసి అనే దాన్ని కొంచెం వర్ణన బాగోలేదు, కానీ ఆ మౌలికమైన థాట్ మాత్రం మనము అంత అసహించుకోవాల్సిందేం కాదు. నేను ఎప్పుడు అలాంటి విమర్శలు నేను నా జీవితంలోనే చేయలేదు. నేను 10 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు యేసయ్య నాకు ఈ పాఠం నేర్పించాడు. అదే పాఠం మళ్ళీ దేవదాసయ్య గారి బుక్లో నేను చూశాను. ఏ వ్యక్తిని కానీ, ఏ మతమును కానీ, ఏ డినామినేషన్ కానీ దూషించరాదు, ద్వేషించరాదు. సూర్యుడు రథం ఎక్కి తిరగడం ఏంటని నవ్వా పగలబడి. మా ఫ్రెండ్ ఇంట్లో క్యాలెండర్ ఉంటే, దేవుడు రథం ఎక్కి ఎలా తిరుగుతాడు రా, పైన రోడ్లు ఉన్నాయా ఏమన్నా అని నేను నవ్వా. దేవుని స్వరం విన్నాను, తప్పు చేస్తున్నావు కుమారుడా, వెళ్ళి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయన్నాడు దేవుడు. పాపం నా ఫ్రెండ్ ముఖం చిన్నపోయింది నేను నవ్వితే. ఇంటికి వెళ్ళి మాట్లాడితే, ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడాడు, చాలా తప్పు చేశావు,
బైబిలులో కూడా ఏలియాను పరలోకానికి తీసుకెళ్ళినప్పుడు అగ్ని రథము అగ్ని గుర్రములు వచ్చినవి కదా, ఆకాశంలో గుర్రాలు పరిగెత్తడానికి రోడ్లు ఎక్కడ ఉన్నాయని నీ ఫ్రెండ్ కూడా అడిగితే నీ సమాధానం ఏంటి? బైబిల్లో కూడా ఆకాశంలో పరిగెత్తే రథాలు గుర్రాలు ఉన్నాయని ఉందిగా. అంటే నిజమే ప్రభువా, నా తప్పైపోయింది. వాడికి బైబిల్ తెలియదు కనుక అడగలేదు, చిన్న పుచ్చుకొని ఉన్నాడు. కానీ తెలిసిన వాడు అడిగితే అవమానమేగా. కనుక అప్పుడు చెప్పాడు దేవుడు, ఏ మతమును కానీ ఏ డినామినేషన్లు కానీ, ఇదే స్వరం, ఏ వ్యక్తిని కానీ మనం దూషించరాదు, ద్వేషించరాదు. తెలియని విషయాలు నన్ను అడిగి తెలుసుకోను. దేవుణ్ణి అడిగాను, సరే నేను ఒప్పుకుంటున్నా తండ్రి, నేను వాడికి సారీ చెప్పుకుంటాను. కానీ నా డౌట్ అట్లా మిగిలిపోయింది. వాళ్ళ సూర్యదేవుడి రథాలు కానీ ఇతర దేవతల రథాలు కానీ ఇక్కడ ఏలియాని తీసుకెళ్ళిన రథం కానీ అసలు రోడ్లు లేవుగా, ఆకాశంలో ఎట్లా గుర్రాలు పరిగెడతాయి అని అడిగితే, నీకు ఇంకా వయసు రాలేదు, వయసు వచ్చినప్పుడు నీకు చెప్తా అన్నాక మళ్ళా నాకు 21 సంవత్సరాలు దాదాపు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడు. అది నేను ఒక ప్రసంగంలో చెప్పాను, వేరే చోట, అది రికార్డెడ్గా ఉంది. అలాగా హిందువుల పురాణాలలో దేనిని కూడా పురాణ కథల్లో నేను ఎప్పుడూ విమర్శించలేదు, చులకనగా ఎంచలేదు, వాటిని నేను ద్వేషించలేదు, ఇన్సల్ట్ చేయలేదు. ఎప్పుడు కూడా దాంట్లో ఉదాత్తమైన భావం ఏదైనా బైబిల్ సత్యానికి సమాంతరంగా ఏదైనా ఉందేమో అని వెతుక్కోవడానికే నా కళ్ళు ఉపయోగపడ్డాయి తప్ప, మనం వాళ్ళు మాట అంటే వాళ్ళు మళ్ళీ మనల్ని ఇంకో మాట అంటే అని అనిపించుకోవడం, ఇక ఒకళ్ళ మీద ఒకరికి ద్వేషం, చులకన భావము, ఒకరినొకరు ఈసడించుకోవడం, ద్వేషం, ఇంకా రక్షణ సువార్త ఎలాగ ముందుకెళ్తుంది? కాబట్టి అలా చేయకూడదు. మనం తెలియని సంగతులు దేవుడిని అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు నిజంగా నేను ఇన్ని సారూప్యాలు చెబుతున్నాను కదా, ఇన్ని సామ్యాలు. ఇప్పుడు శివుడి భార్య ఒక కొండకు పుట్టడం ఏంటి? కొండకు పుట్టడం ఏంటి అని అంటే, మరి అదేనండి అభూత కల్పనలు, మూఢనమ్మకాలు అని అంటారు. మరి దావీదు రాజు దేవుడిని నువ్వు నా కొండవని పిలవడం ఏంటి? ఆ కొండను మనం తండ్రి అని పిలవడం ఏంటి? సంథింగ్ ఈజ్ స్ట్రైకింగ్లీ సిమిలర్ కదా. అవును. సో ఆ విధంగా మనము సువార్త ప్రకటిస్తే అందరూ వింటారు. తర్వాత దేవుని ప్రణాళికలో ఉన్నోళ్ళు కొద్దిమంది నమ్ముతారు, అందరూ నమ్మేసేయరు. మనం ఇలా చెప్పినా 1 కోట్ల మంది 100 కోట్ల మంది పొలోమని వచ్చేసేయరు. అది యేసయ్య చెప్పాడు, రక్షణ పొందువారు కొద్దిమందే అన్నాడు. మనం ఎంతో లాజికల్గా, నాక్గా, నైపుణ్యంగా, చమత్కారంగా చెప్తే అవి బాబాయ్ గొప్పగా చెప్పేశారని 100 కోట్ల మంది బాప్తిస్మాలు పొందరు మన ఎక్స్పెక్టేషన్ కూడా కాదు అది. ఎవరో దేవుని ఏర్పాట్లో ఉన్నోళ్ళు కొంతమంది నమ్ముతారు, నమ్మని వాళ్ళు చాలామంది ఉంటారు, నమ్మేవాళ్ళు కొద్దిమంది. ఓకే సార్.